హలో హాయ్. అయ్యా బాబాయ్ ఈ ఎంకి మా సినిమా చూశాను ఇప్పుడు. నేను సంక్రాంతికి వస్తాం సినిమా చూశానండే. అయ్య బాబాయ్ ఈ సినిమా ఉంది. ఈ సినిమాలో కామెడీలు, జోకులు, డైలాగులు, యాక్టింగు, రొమాన్స్, సాంగ్స్, డ్యాన్సు అన్నీ ఇచ్చి పడేసాడు అంతే. అబ్బాబా సినిమా అయితే నేను నవ్వుతానే ఉన్నా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుతానే ఉన్నా, డ్యాన్స్ చేస్తూనే ఉన్నా. నా వల్ల అయితే కదా అసలు ఇంక ఈ సినిమా. అబ్బా బులిరాజ్ అంటే అయ్యి బాబాయ్ ఆయన చేస్తున్నాడు అతను. వెంకటేష్ గారు అయితే నాకైతే చాలా రోజుల తర్వాత సిమ్రాన్ని సౌందర్యాన్ని ఇద్దరిని కలిపి చూసినట్టే ఉందండి బాబు. నాకు చాలా బాగుందండి ఈ సినిమా. పైగా ఈ సినిమాలో ఉన్నాయి పాటలు కానీ డ్యాన్సులు కానీ అదిరిపోయినాయి. కామెడీలు అయితే హీరోయిన్లు కూడా ఆఖరికి అందరు కామెడీ సినిమా ఇది. సేమ్ అలాగే అంటే వాళ్ళని చూసినట్టు ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు సౌందర్యాన్ని సిమ్రాన్ని చూసిన ఫీలింగ్ మీకు వస్తుంది. మీరు ఒక్కసారి థియేటర్కి రండి. వెంకటేష్ పక్కన ఐశ్వర్య రాజేష్ కానీ మన మీనాక్షి చౌదరి కానీ వీళ్ళిద్దరూ చేస్తుంటే చాలా రోజుల తర్వాత ఇంకా వెంకటేష్ పక్కన ఇంకా సిమ్రాను సౌందర్య ఇద్దరు కలిసి చేసినట్టే ఉంది. కాబట్టి వాళ్ళిద్దరు ఇప్పుడు సినిమాలు అయితే చేయట్లేదు. ఆ హీరోయిన్లు ఇద్దరు ఒక ఆమె పైకి పోయింది, ఒక ఆమె చేయట్లే. వాళ్ళ ప్లేస్ను మళ్ళీ రీప్లేస్ అయింది. కానీ హీరో మాత్రం వెంకటేష్ అలాగే ఉన్నాడు. అంటే అప్పట్లో ప్రేమించుకుందారా, పెళ్లి చేసుకుందారా, ప్రేమ అంటే ఇదేరా, ఆ సినిమాలో కలిసి ఉందారా, ఇలాంటి సినిమాల్లో ఎలా ఉన్నాడో వెంకటేశం ఈ సినిమాలో కూడా అలాగే ఉన్నాడు. ఇంక ఈ సినిమా కొంతమంది F4 అన్నారు, F5 అన్నారు, F10 అన్నారు. కాదు, ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. ఈ సినిమా అయితే సూపర్ ఎక్సలెంట్. అసలు భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఒకవేళ పెళ్ళైన తర్వాత అంటే పెళ్ళి అయిపోయినా కూడా ఎక్సలవరు మన ఇంటికి వస్తే మనకి ఏదైనా సహాయం అడిగితే ఆయనకు మన సహాయం చేయొచ్చు, తప్పులే అన్నదే ఈ సినిమా. ఇంకా అదేవిధంగా మెసేజ్, ఈ సినిమాలో మెసేజ్ అయితే ఉంది. మెసేజ్ అయితే సూపర్. అసలు మెసేజ్ అయితే కేక. ఎందుకంటే మాస్టర్కి, చదువు చెప్పిన గురువుకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, చదువు చెప్పిన మాస్టర్ మనల్ని ఏదైనా సహాయం అడిగితే ఆయన మనం ఎలా ఆదుకోవాలి, ఒకవేళ ఆయన మనల్ని అడగకపోయినా మనకు చదువు చెప్పిన గురువులకి మనం సహాయం చేయాలి అన్నదే ఈ సినిమా. ఈ సినిమాలో క్లారిటీగా మెసేజ్ లాస్ట్లో ట్విస్ట్ అయితే అదిరిపోయింది. అంటే సినిమా చూసాలని సేపు మేము కామెడీ అనుకున్నాం, కానీ లాస్ట్లో మాత్రం ఈ సినిమా మెసేజ్ ఇస్తుంటే అబ్బా సూపర్, నిజంగా అదిరిపోయింది. అసలు ఈ సినిమా ఖచ్చితంగా సినిమా అన్ని స్టేట్లు వేస్తే మాత్రం 1,00,000 కోట్లు అయితే వస్తుంది. కానీ ఈ సినిమా వేయరు కాబట్టి ఈ సినిమా 1000 కోట్లు అయితే పక్క. ఈ సినిమా 1000 కోట్లు పక్క. ఓకేనా?